ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఉచితంగా ఆయన కృప, కనికరము, దయ ద్వారా మనము బ్రతికి ఉన్నాము. దేవునికి వందనాలు. క్రీస్తులో మనల్ని నీతిమంతులుగా ఉచితముగా చేసినటువంటి దేవాదేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలు వినుటకు, ధ్యానం చేయుటకు, నెమరు వేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనలను సర్వసత్యములోనికి నడిపించగలడు. మనము వాక్యం వింటున్నప్పుడు ఎన్నో బోధలు వింటుంటాము, ఎన్నో విషయాలు మనము బోధిస్తుంటాము. కానీ మన నమ్మకము, మన నమ్మిక పరిశుద్ధాత్మ దేవుని మీద వేస్తే, అంటే ఆయన మీద వేస్తే మనకు తెలియకుండానే ఒక సత్యాన్ని మన హృదయంలో నాటుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మనము ఎన్నెన్నో బోధలు, రకరకాల బోధలు, మనకు కూడా రకరకాల ప్రశ్నలు, సందేహాలు, వాక్యము పట్ల ఎన్నో సందేహాలు ఉంటాయి మనకు. చాలా మంది మనల్ని ప్రశ్నలు అడుగుతుంటారు. మంచిదే, ప్రశ్న వస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క జవాబు చెప్తూ ఉంటారు. కానీ మన నమ్మిక మాత్రము పరిశుద్ధాత్మ దేవునిదే. ఎందుకంటే ఆయన మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని ఆ సర్వ సత్యములోనికి, నిజమైనటువంటి వాక్యము వైపుకి నడిపించగలడు. పరిశుద్ధాత్మ లేనిది వేదగమ పఠనముగాదది. ఈ వేదమైనటువంటి బైబిల్ యొక్క పఠనం అంటే దాన్ని ధ్యానం చేయుట, బోధించుట, లేకపోతే వినుట. పరిశుద్ధాత్మ లేకపోతే అది పఠనము కాదు. చీకటింట సరకులు వెదకూరీతి మరు వెదకిననుగా నిరర్ధకమైపోగా. అంటే చీకటిలో సరుకులు మనం వెతుకుతున్నప్పుడు, అంటే ఏదైనా వస్తువులు వెతుకుతుంటే అది వ్యర్థమైపోతుంది మనం వెదకడం. అట్లే పరిశుద్ధాత్మ లేకపోతే మన పఠనము, మన బోధలు, మన వెనికిడి, ఇవన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. దేవునికి స్తోత్రం. కనుక వాక్యమని ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి. దేవునికి స్తోత్రం. చూడండి, అక్షర రూపంలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము మన చేతిలో ఉన్నది. దానిలో పాత నిబంధన అని, కొత్త నిబంధన అని, క్రైస్తవ చరిత్ర అని, క్రైస్తవ సిద్ధాంతాలని, క్రైస్తవ శాఖలని ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. అయితే సర్వసత్యములోనికి నడిపించే ఆత్మదేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆధారం అదే. ఆ వాక్య ఆధారము మన డినామినేషన్ కాదండి. మన వాక్య ఆధారము మన సేవకుడు కూడా కాదు. మన వాక్య ఆధారము పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యంలో మనం ఏది చదివినా గాని మన మనస్సు ఆధారము పరిశుద్ధాత్మ దేవునిదే. ఆయన మీద ఆధారపడి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనల్ని దేవుడు తప్పకుండా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సరే, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయములో, పెద్ద అధ్యాయము. ఈ అధ్యాయంలో 1 నుండి 26 వచనాల వరకు యాజకులను మరియు లేవీయుల యొక్క పట్టిక.
యాజకులు లేవీల యొక్క పట్టిక 26 వచనాల వరకు మనం చూస్తాం. 27 నుండి చివరి వరకు అక్కడ గోడ సెలబ్రేషన్ అంటే డెడికేటింగ్ ద వాల్ విత్ ద సెలబ్రేషన్ అంటే ఒక ఉత్సవము. ఆ నెహెమ్యా గారు నిర్మించినటువంటి ఈ గోడకున్నటువంటి గుమ్మాలు, వీటిని వారు ఒక ఉత్సాహంగా ప్రతిష్ఠించి దానిని సెలబ్రేట్ చేసుకున్నట. ఈరోజు మన ధ్యానము మొదటి భాగము మొదటి భాగము అంటే లేవీలు యాజకుల పట్టిక 27 వచనాల వరకు. దాని తర్వాత ఉన్నటువంటి కార్యములలో కొన్ని విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బోధించాలనుకున్నాడో వాటిని మనం చేసుకుందాము. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 27వ వాక్యము. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. ఇది ఈ యొక్క ప్రాకారమును ప్రతిష్ఠించుట. ప్రాకారం అంటే మనం ఇంటికి ప్రహరీ గోడ అంటారు, లేదా కాంపౌండ్ వాల్ అంటారు కదా. అట్లా ఈ యెరూషలేము చుట్టూ ఒక ప్రాకారము నిర్మించబడింది. అది భక్తుడైన పరిశుద్ధుడైన నెహెమ్యా గారి ద్వారా అనేక నాయకులు, ఎజ్రా గారు, జెరుబ్బాబెలు గారు, యెషువా గారు, హగ్గై గారు, జకరియా గారు, షెష్బజ్జరు వారు, ఇంకా ఎంతోమంది లేవీయులు, యాజకులు చాలా సంవత్సరాల నుంచి తెలిసి ఒక 20-30 సంవత్సరాల నుండి వారు కష్టపడుతున్నారు. మొట్టమొదటగా బలిపీఠం నిర్మించారు, తర్వాత పునాదులు వేశారు, తర్వాత గుడి కట్టారు, తర్వాత గుమ్మాలను నిర్మించారు, ప్రాకారం నిర్మించుకున్నారు. మనుషులు కూడా తిరిగి నూతన నిబంధన చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాకారం యొక్క ప్రతిష్ఠించుట. చూడండి, మనము క్రైస్తవ ఇళ్లను ప్రతిష్ఠిస్తుంటాము, ఆ క్రైస్తవ ఆలయాలను ప్రతిష్ఠిస్తూ ఉంటాము. ఇక్కడ ప్రాకారమును ప్రతిష్ఠించుట అంటే ఒక దైవికమైనటువంటి కార్యము. ఇది దేవునికి అంగీకృతమైనటువంటి కార్యము. అయితే మన మనస్సు ఈ ప్రతిష్ఠాచారములో స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలముల నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అక్కడ మనం తర్వాత వచనాల్లో మనం చూస్తే ఈ ప్రతిష్ఠ కార్యక్రమము ఒక మంచి ఉత్సవముతో జరగాలంటే స్తోత్ర గీతములు, కృతజ్ఞతలు, స్తుతులు, వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం. అంటే ఇంతకుముందు కూడా ఎవరో చెప్పారు, గతంలో జరిగినటువంటి దాన్ని చూస్తే అంటే ఎంత కష్టము, ఎంతమంది శత్రువులు ఇది జరగకుండా ఉండడానికి ఆటంకాలు వచ్చినప్పటికీ
ఇది ముగించబడింది. దేవుడు ఉంటేనే కానీ ఇది ముగించబడదు. కాబట్టి దీన్ని మనము దేవునికి మహిమకరముగా దీన్ని జరిగించాలి. దానిలో భాగముగా 2-3 విషయాలు మనం గమనిస్తున్నాం. ఇప్పుడు యెరూషలేములో జరిగే ప్రతిష్ఠ కార్యక్రమానికి యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి వారిలో లేవీయులను పిలిపించిరి. మొదటి విషయం, లేవీయులను పిలిపించిరి. ఎందుకంటే ఇక్కడ సహాయపడాలి ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమంలో. 28వ వచనంలో ఆ చుట్టూన్నటువంటి వారి నుండి గాయకులను పిలిపించిరి. చూడండి, ఇక్కడ 2 విషయాలు మీకు చెప్తాను. ఒకటేంటంటే, ఒకటి గాయకులు మరియు వాయిద్యాలు. వీరు కావాలి. ఈ ఈ ప్రతిష్ఠ కార్యక్రమములలో ప్రతిష్ఠ కార్యక్రమంలో స్తుతి ఆరాధన చాలా అద్భుతంగా ఒక క్రమము ఆ ప్రాకారం పైన నడిపించుకుంటూ వస్తున్నాడు నెహెమ్యా గారు, ఎజ్రా గారు. ఒక గుంపు ఇటు వస్తుంది, ఒక గుంపు ఇటు వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక ఇన్స్పెక్షన్ గేట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, బందీ గృహము. అక్కడ నుండి దేవాలయంలోనికి ఎంటర్ అవుతారని. ఒక గుంపు, ఒక క్వైర్ ఇటువైపు, ఒక క్వైర్ ఇటువైపు, ఇద్దరు ఒక దగ్గర కలుసుకొని ఈ 2 గుంపుల వారు లోపలికి వెళ్ళి, అంటే పైన తిరుగుతున్నప్పుడే ఆ స్తోత్ర గీతములు పాడుతున్నారు. అందుకనే మనం ఇంతకుముందు కూడా ఒక వచనంలో చూశాం, వీళ్ళ స్తుతి అంట చుట్టూ ఉన్నటువంటి అనేక ప్రజలకు, దూరంగా ఉన్నటువంటి వారికి కూడా వినపడేటట్లు వాళ్ళు స్తుతి ఆరాధన చేశారు. అది ఒక 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 రకమైనటువంటి సువార్త. స్తుతి ఆరాధన ఒక సువార్త. ఏంటి వీళ్ళు ఇట్లా స్తుతిస్తున్నారు, ఏమైంది అంటే దేవుడు ఈ గొప్ప కార్యం వెనుక ఉన్నాడు. అయితే సో ఇక్కడ స్తుతి ఆరాధనలో చూడండి 30వ వచనంలో, యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరుచుకొనిన తరువాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరిచిరి. ఇది మనకు కావలసినటువంటి మొట్టమొదటి పాఠం. celebration should be preceded with the purification. ఇది మొదటి పాఠం. celebration must be preceded with the purification. అంటే ముందు ఉత్సవం ఉంది, దానికంటే ముందు పవిత్రపరచుట. గాయకులు ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, బలులు నర్పించేవారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఆ యాజకులు లేవీలు చూడండి, తమ్మును తాము పవిత్రపరుచుకొనిన తరువాత, all celebrations, all praise and worship must be preceded with the purification. అందుకనే 17వ అధ్యాయము 15వ వచనములో మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుందామండి. I think 15th chapter of Matthew's verse 7. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి.
ఆరాధించుటకు ముందు ప్రభు కోరుకునేటటువంటిది పరిశుద్ధత. పరిశుద్ధ హృదయము దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి హృదయం. ఇది మొదటి విషయం. ఉత్సవము, ప్రతిష్ట, ఆరాధనలో వాటికంటే ముందు యాజకులు, లేవీయులు తమను తాము శుద్ధి చేసుకున్నట. ఒక్కొక్కసారి పాట పాడాలంటే సిగ్గు. సిగ్గు అంటే భయము. అంటే మొహమాటం. ఏ ముఖం పెట్టుకొని నేను దేవుణ్ణి ఆరాధించాలి అన్నట్టు. ఏ ముఖం పెట్టుకొని దేవుని సన్నిధిలో నేను నిలబడి నేను వాయిద్యాలు వాయించాలి. ఈ వాయిద్యాల సంగతికి వస్తే 36వ వచనంలో, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయములో 36వ వచనంలో వాయిద్యాలను గురించి చూడండి. అతని బంధువులకు షమయ, అజారేలు, మిలాలై, గిలాలై, మాయి, నతానేలు, యూదా, అనాని అనువారు వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. దావీదు యొక్క వాద్యములు, the musical instruments of David, the man of God అని ఇంగ్లీష్లో రాయతారు. అంటే ప్రతిదీ కూడా దైవికమైనటువంటి సంప్రదాయం. దైవికమైనటువంటి సంప్రదాయము. అది దావీదు గారి కాలములో పాటలు కానీ, వాయిద్యాలు కానీ, పాటలు పాడేవారు కానీ అన్నీ కూడా పరిశుద్ధపరచబడినటువంటివి. వారు ఆత్మతో నింపబడి ఒక ఆచారమును, ఒక సంప్రదాయాన్ని ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు మనుషులు కల్పించినటువంటి పద్ధతులు చాలా వస్తున్నాయి. కాదు కాదు కాదు, దైవ భక్తులు, పరిశుద్ధులు ప్రారంభించినటువంటి సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వాటిని మరి తిరిగి మీరు అదే క్రమంలో, అవే కీర్తనలు, అవే వాయిద్యాలు మీరు కలిగి దేవుణ్ణి ఆరాధన చేయండి. ఇది రెండవ పాఠం. మొదటి పాఠము పరిశుద్ధపరచబడుట. ఉత్సవానికి ముందు, స్తుతి స్తోత్రాలకు మునుపు పరిశుద్ధపరచబడుట. రెండవది, ఆ స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నప్పుడు గాయకులారా, పాటలారా, వాయిద్యాలారా, ఈ మూడు కూడా పవిత్రమైనటువంటి సంప్రదాయము కలిగినటువంటిగా ఉండాలి. అందుకని కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ మనము 3వ అధ్యాయములో ఏ విధమైనటువంటి పాటలు, పద్యాలు 16వ వచనంలో సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 2 మాటలు. ఆత్మ సంబంధమైన హృదయములలో, ఈ 2 మాటలు. సో దీస్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ వర్షిప్. ఎసెన్స్ ఆఫ్ ద వర్షిప్. నేను ఈరోజు ఎసెన్స్ ఆఫ్ ద వర్షిప్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఏ వాయిద్యాలు వాయించడం అనేటువంటిది కాదు, ఏ పాటలు పాడాలనేటువంటిది విషయం కాదు. కానీ నీ ఎసెన్స్ అంటే అసలు సారం ఏముండాల స్తుతి ఆరాధనలో? స్తుతి ఆరాధనలో సారం ఏంటంటే పవిత్రపరచబడిన హృదయము. లేదు సార్, మా గుంపు వాళ్ళు చాలా
చక్కగా పాడతారు. ఇదిగో ఇదిగో ఆ ఎస్పి సుబ్రహ్మణ్యం గారి వంటి మంచి గొంతు ఉంది సార్ వీళ్ళకి. అబ్బబ్బబ్బబ్బా! ఆయననే ముందుండాలి. ఆయననే క్వైర్ డైరెక్టర్ ఉండాలి. ఆయనకున్న స్వరం ఏది లేదు. ఇఫ్ దట్ ఈస్ ద స్టాండర్డ్, అది మనము ప్రామాణికం తీసుకున్నామా, అవుట్. మొత్తం స్తుతి ఆరాధన అంతా జీరో అయిపోతుంది. ఇది వాక్య సారాంశమే మీకు చెప్తున్నానండి. వాక్య సారాంశమే. నువ్వు పాట పాడతావా? వాయిద్యాలు వాయిస్తావా? అయితే నీ హృదయము ఆత్మ సంబంధమైన ఈ పాటలలో ఏముందని తెలుసా అండి? వాక్యం ఉన్నది. అందుకని అక్కడ చూడండి, బుద్ధి చెప్పుచు, అదే పాట ద్వారా బుద్ధి చెప్తారా? వాయిద్యాల ద్వారా బుద్ధి చెప్తారా? అవును, అది వాక్యమే. బుద్ధి చెప్పుచు, బోధించుచు, ఏది మొత్తానికి ఏం జరుగుతుంది ఇక్కడ? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా వాక్యము నింపే కార్యక్రమము మంచి పాటలతో, మంచి వాయిద్యాలతో, మంచి హృదయాలతో, మంచి ఆత్మ సంబంధమైన పాటలతో ఆ స్తుతి ఆరాధన జరగాలి. అమ్మో, స్తుతి ఆరాధన ఇప్పుడు ఎన్ని రకరకాలైనటువంటి స్తుతి ఆరాధనలు కదండి. స్తుతి ఆరాధన. అందుకనే మనం ఎసెన్స్ని మనము అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. పాటలు పాడనియండి, వాయిద్యాలు వాయించనియండి, ఎవరైనా ఉండనియండి. వాట్ ఈస్ ద ఎసెన్స్? అమ్మా, నీ హృదయము పాటలు పాడేటి వరమున్నదా, దేవుని మహిమా పరచగ పాడవా, పరిపాలించు వరము నీకున్నదా, పరిపాలించు వరము నీకున్నదా, అధికారివోలే చెలాయించకు. పాటలు పాడే వరమున్నదా అంటే దేవుని మహిమపరచగా పాడవా. ఎంత బాగుంది కదండి. నీ పాట, నా పాట, నా వాయిద్యము, నా ఆరాధన దేవునికి మహిమ. దేవునికి మహిమ అంటే నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. వీళ్ళు పెదవులతో భలే పాడుతున్నారు సార్ అంటారు యేసుక్రీస్తు. పెదవులతో ఎంత మంచి కంఠం ఉంది వీళ్ళకు. నో, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ కంఠము. యేసుక్రీస్తు, నీ హృదయము ఎక్కడ ఉన్నది? పాఠం ఏంటంటే, వింటున్నటువంటి నీవు నీ హృదయం పవిత్రపరచుకొనకుండా పాట పాడడానికి వీలు లేదు. వేస్ట్ ఆఫ్ టైం. ఇంకొక మనకు దేవుని నుంచి ఒక హెచ్చరిక. సారాంశాన్ని మనం పట్టుకుందామంటే, సారాంశం. దావీదు ఏ కాలంలో జీవించాడు, ఇప్పుడు వీళ్ళు ఏ ఆరాధనలో దావీదు యొక్క వాయిద్యాలను ఉపయోగిస్తున్నారు, దావీదు యొక్క పద్యాలను ఉపయోగిస్తున్నారండి. దాదాపుగా 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంకా ఆ పవిత్రమైనటువంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అది పవిత్రమైనటువంటిది కాబట్టి కొనసాగిస్తాం. అంతేగాని కాలం మారుతుంది కాబట్టి ఎవరు అట్లా వాళ్ళ భలే ఆరాధిస్తున్నారు, మేము కూడా అట్లే ఆరాధిస్తాం. మనుషులు కల్పించిన పద్ధతులను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ గుంపు ఉంటే ఆరాధన అంట, ఇద్దరు ముగ్గురు ఉంటే ఆరాధన కాదన్నట్టు ఆ మనసు వచ్చేసింది ప్రజలకు. అందుకనే మనము అప్పుడప్పుడు వింటుంటాం, 100 మందితో క్వైర్ అంటుంటాం, 1000 మందితో క్వైర్ అంటుంటాం. నువ్వు వాక్యంలో ఎక్కడ నిలబడతావు ఆ మాటలు తీసుకొని?
వాక్యంలో నిలబడి చెప్పు. ఈ మాటలు మేము 100 మంది కోయారంటే వాట్, సో వాట్. అట్లా కాకుండా పవిత్రపరచబడినటువంటి గుంపు ఇది. హృదయాలను పవిత్రపరచుకున్నటువంటి గుంపు ఇది. స్తుతి ఆరాధనలో పిలవనంపించారు, పవిత్రపరచబడ్డారు, హృదయాలు శుద్ధి చేయబడ్డాయి. ప్యూరిఫికేషన్. పవిత్రపరచబడిన తర్వాతనే ఉత్సవము. అందుకనే ఇంకొక మాట చెప్పినాను 43వ వచనంలో, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనం. మరియు దేవుడు తమకు మహానందము కలగ చేసనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినపడెను. God caused such celebration. God caused this happiness. Who is the cause of this celebration? Who is the cause of this celebration? Who is the cause of this praise and worship? Is God himself. Who should be glorified? God alone should be glorified. No man. Man is being used. A group of these people are being used. కానీ it is to be understood. ఇట్లా అర్థం చేసుకోవాలి. దేవుడు దాని వెనక కారకుడు. ఈ గుమ్మాలు కట్టుకున్నాము, దేవుడు కారకుడు. ఈ ప్రాకారాన్ని కట్టుకున్నాము, దేవుడు కారకుడు. ఈ దేవాలయాన్ని కట్టుకున్నాము, దేవుడు కారకుడు. ఈ పరిచర్య ప్రారంభించాము, దేవుడు కారకుడు. ఈ కార్యం జరిగింది మాలో, దేవుడు కారకుడు. దేవుడు కారకుడు. హి ఈస్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ట్రూ. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క మాటలలో మేమేం చేశామంటే, మేము ఏం చేయగలము? మా సామర్థ్యము మాలో కాదు. 3:5 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. మా సామర్థ్యము మాలో ఉన్నటువంటి యేసుక్రీస్తుదే. ఎంత బాగుంటుంది కదా. నో, యూ కెనాట్ క్రెడిట్ ద సక్సెస్. యూ కెనాట్ క్రెడిట్ ద సక్సెస్. You cannot credit the big things of God. 3:12 అపోస్తల కార్యం. మా తట్టు ఎందుకు మీరు తేరు చూస్తున్నారయ్యా? మమ్మల్ని ఎందుకు మీరు ముందు పెట్టారు? ఇదేమో మా భక్తి వలన చేసినాం అనుకుంటున్నాం. ఒక వ్యక్తి స్వస్థపరచబడ్డాడు, మేము చేసినామా? కాదు, వాడు యేసు నామములో స్వస్థపరచబడ్డాడు. ఎందుకు మా చుట్టూ నిలబడ్డారు మీరు? As though we have done something great things, not by our piety, not by our power. మా శక్తి వలననైనను గాని, మా భక్తి వలననైనను కానీ వాడు బాగుపడలేదు. ఈ పరిచర్య ఇంతగా ఎదిగింది, బలపరచబడింది, కట్టుకున్నాము, చేయగలిగాము అంటే మేము కానే కాదు. యూ కెనాట్ బి ఇన్ దట్ గ్రూప్. యూ షుడ్ నాట్ బి ఇన్ సచ్ స్టేజెస్ అండ్ ప్లాట్ఫామ్స్ యాజ్ దో దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ మోర్. నో, యూ కెనాట్ బి. యూ షుడ్ నాట్ బి. Just humble ourselves with the Spirit of Christ and stand behind and let the glory be attributed to God alone, who causes everything.
హీ ఈస్ ద కాజ్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్. ఈస్ ఈస్ ద కాజ్ బిహైండ్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ వర్షిప్, ఎవ్రీ యాక్ట్ ఆఫ్ మినిస్ట్రీ. ప్రైజ్ ద లార్డ్. ఇది క్రీస్తు ఆత్మ కోరుకునేటటువంటిది. వీఆర్ నాట్ వర్తీ టు బి వర్షిప్డ్. వీఆర్ నాట్ వర్తీ టు బి ఆనర్డ్. నువ్వు నువ్వు ఆరాధనకు పాత్రుడవా? ఘనతకు నువ్వు పాత్రురాలివా? ఎందుకు పూలదండ వేయించుకుంటేవి? ఆయన ఒకవేళ ఇది వాక్యానుసారమే అని అనుకుంటే మారు మనసు మనం పొందాలి. నెవర్ ఫాలో మై ప్రిన్సిపల్స్, నెవర్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, బట్ just reflect upon, re-examine yourself in the light of the word of God and take decision. నా మాట మీరు పాటించక మరలా ఈ మాటలు వాక్యపు వెలుగులో పెట్టి చూడండి. God is going to ask account of every word and every action. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. జీవం గల దేవ, మాకిచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రభువా నాలో మాలో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.